హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ ద ఎథనిక్ ఎడిట్ 786. ఇవాళ వచ్చేసి ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ వీడియో అండి. ఇది ఆల్రెడీ నేను ఫ్రిడ్జ్ పర్చేస్ చేసిన వీడియో మన ఛానల్లో అయితే అప్లోడ్ ఉందండి. ఒకసారి మీరు వీలుంటే చెక్ చేయండి. నేను ఏ ఫ్రిడ్జ్ తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను అనేది ఫుల్ డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇవాళ ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ చేస్తున్నారని చెప్పి నేనైతే స్వీట్ చేస్తున్నాను, పాయసం చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. పాయసం తిని నోరు తీపి చేసుకుందామని చెప్పి చేస్తున్నాను. నేను ఎంత హ్యాపీగా ఉన్నాను అనేది మీకు నా ఫేస్లోనే అర్థమైపోతుంది. నేను తీసుకుంది వచ్చేసి హయ్యర్లో 4 డోర్ ఫ్రిడ్జ్, ల్యూమినస్ ఫ్రిడ్జ్ అండి. ఇది అన్బాక్సింగ్ చేయడానికి కంపెనీ తరఫు వాళ్ళు అయితే డెమో ఇవ్వడానికి వచ్చినారు. డెలివరీ అయిన 24 అవర్స్కి వచ్చినారండి. వాళ్ళు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసే ముందు ఒకసారి అన్నీ నీట్గా దానికి ఉండే సీలు, స్ట్రిప్స్ అవి ఏవైతే ఉన్నాయో ఒకసారి నీట్గా చెక్ చేసుకున్నారు. మేము ఏమైనా ఓపెన్ చేసినామా అని చెప్పి. మేమైతే దాన్ని ఏమీ ఓపెన్ చేయలేదు, జస్ట్ అలా ఉంచేసినాం అంతే డెలివరీ తీసుకొని. అది ఎందుకు ఓపెన్ చేయలేదు అనేది నేను మీకు వీడియో కంటిన్యూషన్లో చెప్తాను. ఆయన అన్నీ నీట్గా చెక్ చేసుకొని నాకు ఒకసారి ఇవి ఇవ్వమ్మా, కత్తెర అవి ఏమన్నా కట్ చేయడానికంటే తీసుకొస్తున్నాను. ఆయన అయితే మళ్ళీ ఒకసారి అన్నీ అబ్జర్వ్ చేస్తున్నాడు నీట్గా ఏమి ఎట్లా అని. అన్నీ ఆయనకి ఇచ్చేసి అన్బాక్సింగ్ చేస్తున్నాను. నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఫ్రిడ్జ్ అన్బాక్సింగ్ చేస్తున్నందుకు. అంతట్లో మా వాడొచ్చి ఇంకేంలే అమ్మి, నీకు కావాల్సిన ఫ్రిడ్జ్ అయితే ఓపెన్ చేస్తున్నారు అని చెప్పి ఆట పట్టిస్తున్నాడు. చూడండి, ఇప్పుడు వాడు ఒకటే నవ్వుతున్నాడు. నా దగ్గర ఆల్రెడీ పాత ఫ్రిడ్జ్ వచ్చేసి ఎల్జీది ఉండింది, డబల్ డోర్ ఫ్రిడ్జ్. కాకపోతే అది కాస్త చిన్నగా అయ్యింది అన్ని ఐటమ్స్ పెట్టుకోవడానికి అని చెప్పి నేను పెద్ద ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను. ఇది వచ్చేసి నాకు 1 lakh, అప్రాక్సిమేట్లీ 1 lakh దాకా అయ్యిందండి. బాగుంది ఫ్రిడ్జ్. ఫస్ట్ ఎల్జీలో సైడ్ బై సైడ్ తీసుకుందామని వెళ్ళినాము. కాకపోతే ఇంక అక్కడికి వెళ్ళి అన్నీ నీట్గా చెక్ చేసి అన్ని షోరూమ్స్లోనూ చెక్ చేసిన తర్వాత ఇది కొత్త మోడలు, ఇప్పుడు ఇంకా లాంచ్ అయ్యింది, 2025లో లాంచ్ అయింది మేడం, చాలా బాగుంది ఫ్రిడ్జ్ అంటే సరేలే అని చెప్పి ఇంక ఇదైతే సెలెక్ట్ చేసుకున్నాం మేము. 4 డోర్ ఫ్రిడ్జ్ అండి ఇది. ల్యూమినస్, హయ్యర్లో ల్యూమినస్ 4 డోర్ ఫ్రిడ్జ్. యాక్చువల్గా నేను డార్క్ నెమలి కలర్ది తీసుకుందామని డిసైడ్ అయినాం. కాకపోతే కొన్ని షోరూమ్స్కి అంటే రిలయన్స్కి కొన్ని కలర్స్, సత్యాకి కొన్ని కలర్స్, బజాజ్కి కొన్ని కలర్స్ అని అలాట్ అయింటాయంట. ఇంకా రిలయన్స్లో అయితే నాకు కావాల్సిన కలర్ దొరకలేదు. అయినా బ్లాక్ కూడా బాగుంది, లుక్ బాగుంది అని చెప్పేసి నేను బ్లాక్ గ్లాస్ ఫినిషింగ్ది తీసుకున్నాను. ఇందులో గోల్డ్ కలర్ కూడా ఉండింది, సిల్వర్ గోల్డ్ వస్తుంది కదా, ఆ కలర్ కూడా ఉండింది. కాకపోతే అది ఇప్పుడు కామన్ అందరి ఇళ్లల్లోనూ సైడ్ డోర్ ఫ్రిడ్జెస్, పెద్ద డోర్ ఫ్రిడ్జ్ అంటే ఇంక ఈ మధ్య అందరి దగ్గర కామన్ అయిపోయింది అనే ఉద్దేశంతో, కొంచెం ఎలిగెంట్గా కనిపిస్తుంది, లుక్ బాగా కనిపిస్తుంది అనే ఉద్దేశంతో నేను ఈ ఫ్రిడ్జ్ అయితే తీసుకున్నాను. కాకపోతే నేను యూజ్ చేయబట్టి ఆల్రెడీ ఒక 20 days అయ్యింది. వీడియో పెట్టడం కాస్త లేట్ అయింది అంతే. కాకపోతే అది మాత్రం మెయింటెనెన్స్ అండి. మెయింటెనెన్స్ చేసుకుంటామనే వాళ్ళకి మంచి ఆప్షన్ ఫ్రిడ్జ్. అంటే గ్లాస్ ఫినిషింగ్ కదా, ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి. చిన్న చీటికి మాటికి మరకలు అయితే పడుతూనే ఉంటాయి. అది ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మైండ్లో పెట్టుకోవాలి మనం తీసుకోవాలి అనే మీరు ఒకవేళ పర్చేస్ చేయాలనే ఉద్దేశం ఉంటే అది మైండ్లో పెట్టుకోండి. ఇది వచ్చేసి కాస్త మెయింటెనెన్స్, క్లీనింగ్ అయితే రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి. చిన్నపిల్లలు ఉండే వాళ్ళైతే దీనికి వెళ్ళొద్దనే నేను సజెషన్ ఇస్తాను, ఈ మిర్రర్ దానికి. ఎందుకంటే పిల్లలు ఉంటే చీటికి మాటికి తీస్తారు కదా మా ఇంట్లో. అంటే నేను 2 పిల్లలు పెద్దగా అయిపోయినారు కాబట్టి కాస్త తక్కువే ఆ ప్రాబ్లం అనే ఉద్దేశంతో ధైర్యం చేసిన. కాకపోతే బాగుంది, క్లీన్ చేసుకుంటే మాత్రం మంచి ఎలిగెంట్ లుక్ ఇస్తుంది, క్లాసీగా కనిపిస్తుందండి ఇంట్లో. చాలా అయితే చాలా బాగుంది ఫ్రిడ్జ్. ఇంకొకటి, మేము ఎందుకు అన్బాక్సింగ్ చేయలేదు అంటే, ఒకవేళ అది డెలివరీలో సపోజ్ ఏదైనా డ్యామేజ్ అయ్యింది అనుకోండి, అది మనం ఏమంటారు, మనం ఆత్రం తట్టుకోలేక, ఎగ్జైట్మెంట్ తట్టుకోలేక టక్కన ఓపెన్ చేసేసినామంటే, అన్బాక్సింగ్ చేసుకున్నామంటే, ఒకవేళ చెప్పలేం మన టైం బాగోలేక ఏదైనా డ్యామేజ్ అయ్యింది, ఫిజికల్ డ్యామేజ్ ఏదైనా అయ్యింది అనుకోండి, అది మనకే సంబంధం అంట. అదే అతను కంపెనీ తరఫు అతను వచ్చి ఓపెన్ చేసేదాకా మనం వెయిట్ చేసినాము అంటే, ఒకవేళ బై ఛాన్స్ అందులో ఏదైనా ఫిజికల్ డ్యామేజ్
డ్యామేజెస్ ఉంటే వాళ్ళకే సంబంధం. మనకు పీస్ టు పీస్ రీప్లేస్మెంట్ కూడా ఉంటుంది. అందుకు మనం అంత అమౌంట్ పెట్టి తీసుకున్న తర్వాత ఆ రిస్క్ చెయ్యలేం కదా, ఎందుకు అనే ఉద్దేశంతో మేమైతే ఆ రిస్క్ చెయ్యలేదు, అలాగే ఉంచేసినాం. వాళ్ళే వితిన్ 24 అవర్స్లోనే వచ్చేసినారు. వాళ్ళు వచ్చిన తర్వాతే వాళ్ళే నీట్గా అన్ని కట్ చేసి వాళ్ళే మొత్తం సీల్ తీయడం దగ్గర నుంచి ఇదిగోండి ఇలా అట్టపెట్టెలు కట్ చేసి దాన్ని కనెక్షన్ ఇచ్చి దాని ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అవన్నీ మనకు చెప్పే వరకు వాళ్ళదే బాధ్యత. ఇంకొకటి, ఒక ఫ్రిడ్జ్ అనే కాదండి, ఎవరైనా ఏసీ కానివ్వండి, టీవీ, ఇప్పుడు మామూలు ప్లాస్మా టీవీలు, ఎల్ఈడి టీవీలు ఉన్నాయి కదా, ఎల్ఈడి, QLED ఇలాంటివి వాళ్ళకి పెట్టుకునే వాల్ మౌంట్ టీవీస్, ఫ్రిడ్జెస్ ఇవి ఏవైతే ఉంటాయో కాస్త డెలికేటెడ్ ఐటమ్స్ అవి ఏవి మనం ఓపెన్ చేసుకోకూడదండి. ఎందుకంటే మీకే ఒక ఐడియా ఉంటుందనే ఉద్దేశంతో చెప్తున్నాను నేను, అంతే. అవి మనం ఏవి ఓపెన్ చేసుకోకూడదు, ఎందుకంటే చెప్పలేము కదా, బై ఛాన్స్ ఏదైనా డ్యామేజ్ వచ్చిందంటే మాత్రము మనకే సంబంధం. వాళ్ళ చేతుల మీదుగా ఓపెన్ అయిందంటే దాంట్లో ఏదన్నా ఉన్నా వాళ్ళకే సంబంధం. ఇంకొకటి, ఈ ఫ్రిడ్జ్ వచ్చేసి వెయిట్లెస్, అంటే వెయిట్ ఉండదు. మీరు చూస్తున్నారు కదా, అబ్జర్వ్ చేస్తున్నారు, వాళ్ళు 3 మెంబర్స్ దాన్ని ఈజీగా మూవ్ చేయగలుగుతున్నారు. అంటే చూడ్డానికి 7 feet హైట్ ఉన్నా కూడా అది ఎక్కువ వెయిట్ అయితే లేదు. దానికి 4 wheels వచ్చినాయి ఈ ఫ్రిడ్జ్కి. ఇంకొకటి, స్టాండ్ కూడా అవసరం లేదు. మనం మామూలు నార్మల్గా ఫ్రిడ్జెస్కి స్టాండ్స్ పెట్టుకుంటాం కదా, దీనికైతే అట్లా స్టాండ్స్ అయితే అవసరం లేదు. నార్మల్ దానికి ఆటోమేటిక్గా వీల్స్ వచ్చింటాయి కాబట్టి ఆటోమేటిక్గా అదే మూవ్ అవుతుంది. మనం ఒకవేళ ప్లేస్ చేంజ్ చేసుకోవాలన్నా కూడా ఒకవేళ దాంట్లో ఐటమ్స్ పెట్టుకున్నా ఈజీగానే మూవ్ అవుతుంది. ఎందుకంటే ఒక 20 daysగా నేను యూజ్ చేస్తున్నాను కాబట్టి మీకు ఈజీగా చెప్పగలుగుతున్నాను. ఇది వచ్చేసి ఇన్వర్టర్ బేస్ మీద నడుస్తుందండి. ఇన్వర్టర్ ఉన్న వాళ్ళు కూడా ఇన్వర్టర్ కనెక్షన్ కూడా ఇచ్చుకోవచ్చు. ఇది వచ్చేసి 490 500 సంథింగ్ యూనిట్స్, కరెంట్ కూడా తక్కువ, పవర్ సేవింగ్ కూడా ఉంది అనే ఉద్దేశంతో తీసుకున్నాం మేము. వీడియో కాస్త లెంతీగా అనిపించినా ఏమనుకోవద్దండి, నేను అన్ని డీటెయిల్గా చెప్తున్నాను అంతే. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీకు ఏదైనా సజెషన్ కావాలి ఏమి అన్నా కూడా ఒకవేళ మీకు వీలైతే కామెంట్లో అడిగితే వీలుంటే నేను మీకు రిప్లై ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఇస్తాను. అదిగోండి ఓపెన్ చేస్తున్నారు, ఓపెన్ చేసి ప్రతిదీ వాళ్ళే నీట్గా ఓపెన్ చేస్తున్నారు. మేమైతే దాన్ని ఏం టచ్ చేయలేదు, ఇంకా వాళ్ళు అన్నీ తీసి వాళ్ళు చెప్పేదాకా పవర్ కనెక్షన్ ఇచ్చి అన్నీ నీట్గా వాళ్ళే ఆన్ చేస్తున్నారు. వాళ్ళ చేతుల మీదనే ఆన్ చేయించినాం మేము ఎట్లా ఏమి అనేది. ఇంకా దాంట్లో ఉండేవన్నీ స్టిక్కర్స్ అవి ఏవైతే ఉన్నాయో థర్మాకోల్ అన్నీ వాళ్ళే తీస్తున్నారు. బాగుంది ఫ్రిడ్జ్ అయితే, నాకు చాలా బాగా నచ్చిందండి. ఇంతకుముందు మేము చిన్నగా ఉన్నప్పుడైతే అసలు ఫ్రిడ్జే ఉండేది కాదు. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఇంట్లో అయితే ఎటువంటి ఐటమ్స్ ఉండేవి కాదు. అంటే ఫ్రిడ్జ్, మామూలు ఎక్విప్మెంట్స్ ఉంటాయి కదా కొన్ని, అలాంటివన్నీ ఏమీ ఉండేది కాదు. అప్పట్లో ఫ్రిడ్జ్ ఉంది అంటే వాళ్ళు షావుకారులు అని అర్థం. అప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అబ్బా వాళ్ళు ఎంత షావుకారులో, వాళ్ళ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంది అని అనుకునే వాళ్ళము. కానీ ఈరోజు నేను ఇంత పెద్ద ఫ్రిడ్జ్ తీసుకునే స్థాయి నాకు ఇచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. నేను అల్లాకి చాలా రుణపడి ఉన్నాను. చాలా థ్యాంక్స్ చెప్పుకుంటాను నేను అల్లాకి, నాకు ఇన్ని ఫెసిలిటీస్ ఇచ్చినారు. ఇదిగోండి ఆన్ చేసి అతనైతే ఎలా పెట్టుకోవాలి ఏం లేదు అనేది మా ఆయనకు చూపిస్తున్నారు. ఫస్ట్ అన్నీ ఇలా 3 మోడ్స్ ఉంటాయండి ఈ ఫ్రిడ్జ్లో. అయితే పైన 2 doors వచ్చేసి నార్మల్ ఫ్రిడ్జ్, కింద 2 doors వచ్చేసి ఒక డోర్ అయితే పర్మనెంట్ డీ ఫ్రిడ్జ్, ఇంకొక డోర్ వచ్చేసి కన్వర్టబుల్ మోడ్. నాకు ఆ మోడ్ చాలా బాగా నచ్చింది. ఎందుకంటే అది మనకు కావాలంటే డీ ఫ్రిడ్జ్ చేసుకోవచ్చు, లేదంటే నార్మల్ ఫ్రిడ్జ్ చేసుకోవచ్చు. అందుకు నేను ఈ ఆప్షన్ నాకు బాగా నచ్చడం వల్ల నేను ఈ కన్వర్టింగ్ మోడ్కి అయితే పోయినాను. బాగుంది, నాకు ఆప్షన్ బాగా నచ్చింది. దీంట్లో ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి అన్నీ. అంటే ఇది మనం AI అనే ఒక ఆప్షన్ ఉంటుంది, ఆ ఆప్షన్లో ప్రెస్ చేసి పెట్టినామంటే కనుక అది క్లైమేట్కి తగ్గట్టు దాని టెంపరేచర్ తగ్గట్టు అది దాన్ని కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఇప్పుడు సపోజ్ బయట క్లైమేట్ ఆల్రెడీ కూల్గా ఉందనుకోండి, అది దానికి ఎంత టెంపరేచర్ కావాలో అదే తీసుకుంటుంది. హీట్ ఉంటే ఎక్కువ టెంపరేచర్, ఎక్కువ కోల్డ్ ఉండేలాగా అదే అడ్జస్టబుల్ చేసుకుంటుంది. మనం వన్స్ ఒకసారి
ఒకసారి సెట్ చేసి పెట్టుకున్నామంటే చాలు, ఎక్కువ రిస్కీ అయితే ఏమీ లేదు. కాకపోతే 3-4 డోర్స్ ఉంటాయి, 3 ఆప్షన్స్ ఉంటాయి. 2 నార్మల్ ఫ్రిడ్జ్, ఒక డోర్ వచ్చేసి డీప్ ఫ్రిడ్జ్, ఒక డోర్ వచ్చేసి కన్వర్టబుల్ మోడు. 3 టెంపరేచర్స్ అయితే మనం సెట్ చేసుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా సెట్ చేసుకోవచ్చు. చూసినారా ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి పైన చాలా విడతీగా ఉంది. నాకు ఆ విడత్ ఆ ప్లేస్ నచ్చడం వల్లే నేను ఈ ఫ్రిడ్జ్ తీసుకున్నాను. ఎందుకంటే నేను నా దగ్గర ఇంతకుముందు పాతది ఎల్జీ డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఉండింది. దాంట్లో ఏ ఐటమ్స్ ఏమైనా కొంచెం పెద్ద బాక్సులు పెట్టుకోవాలంటే చాలా ఇబ్బంది పడేదాన్ని. అక్కడికి 12 years బాగా రన్ అయ్యింది ఆ ఫ్రిడ్జ్. నాకు చాలా బాగా వర్క్ చేసిందనే చెప్పాలి ఆ ఫ్రిడ్జ్. ఎందుకంటే మా పెద్దోడు పుట్టినప్పుడు తెచ్చుకున్నాం దాన్ని. ఇప్పుడు దాదాపు మా పెద్దోడికి 15 years, అంటే మినిమం 15 years నుంచి వర్క్ చేసింది. నాకు ఒక సెంటిమెంట్ లాగానే చెప్పొచ్చు. కాకపోతే ఇంకా టైం అయిపోయింది దాన్ని. ఇంకా ఆయనైతే నాకు నువ్వు ఒకసారి చూపించుకో అది ఏమి ఎట్లా అనేది అని చెప్తుంటే ఆయన నాకు అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట. ఇలా పెట్టుకోవాలని. ఇంకొకటి దీంట్లో చైల్డ్ మోడ్ అనే ఆప్షన్ ఉందండి. అంటే లాక్ మనం ఒకసారి 3 seconds పట్టుకొని లాక్ చేసినాం అనుకోండి, అది ఇంకా వేరే వాళ్ళు ఎవరైనా పిల్లలు టక్ 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 అని టచ్ ప్యాడ్, ఇది ఏదైనా టచ్ చేసినా ఏదైనా పిల్లలు టచ్ చేసినా కూడా వేరే చేంజ్ అవ్వదనమాట. మనం 3 seconds ఆ లాక్ బటన్ని ప్రెస్ చేసి పట్టుకుంటేనే అన్లాక్ అవుతుంది. అప్పుడే మనం టెంపరేచర్స్ కానీ ఇంకా వేరే ఫీచర్స్ కానీ చేంజ్ చేసుకోవచ్చు అనమాట. నాకు ఈ ఆప్షన్ అయితే చాలా బాగా నచ్చింది ఈ ఫ్రిడ్జ్లో. అదొక వన్ ఆఫ్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. ఇంకొకటి వచ్చేసి మనం ఎక్కడికైనా ఊరికి వెళ్తున్నాం అనుకోండి, దాన్ని ఇది ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్లో కనుక మనం ఆన్ చేసి పెట్టినాం అనుకోండి, మనం ఊరికి వెళ్ళి ఒక 1 month 2 months దాకా 3 months దాకా ఎక్కడికైనా ఊరికి వెళ్ళి వచ్చినా కూడా ఆ ఆప్షన్ అనేది ఆన్ చేసి వెళ్ళినామంటే మనం వచ్చేదాకా మనం పెట్టిన ఐటమ్స్ ఏవైతే ఉంటాయో అవి ఏమీ అవ్వకుండా నార్మల్ మినిమంగా మేనేజ్ చేస్తుంది. ఇంకొక ఆప్షన్ వచ్చేసి సూపర్ కూల్ ఫ్రిడ్జ్. అంటే ఇప్పుడు సపోజ్ మన ఫ్రిడ్జ్లో ఐస్ క్రీమ్స్ మెల్ట్ అయ్యే ఐటమ్స్ ఉన్నాయి అనుకోండి, ఇప్పుడు సడన్గా కరెంట్ పోయి 1 hour 2 hours అయ్యింది, మళ్ళీ కరెంట్ వచ్చింది, వెంటనే అవి గడ్డగట్టాలి, మనకి లిక్విడ్ అవుతాయి. కాబట్టి నార్మల్ ఫ్రిడ్జ్ అనుకోండి కాస్త టైం పీరియడ్ పడుతుంది, అంటే 1 hour 2 hours అలా అవుతుంది. కానీ ఈ ఫ్రిడ్జ్లో ఏముందంటే సూపర్ కూల్ అనే ఆప్షన్ ఉంది. ఆ ఆప్షన్ని మనం గనక ఆన్ చేసుకున్నామంటే వితిన్ ఒక 20-25 minutesలోనే ఫ్రిడ్జ్ చాలా బాగా సూపర్ కూల్ అయిపోతుంది. వెంటనే ఐస్ క్రీమ్స్ కానివ్వండి ఇంకా ఏమన్నా వేరేవి మెల్ట్ అయ్యే ఐటమ్స్ ఉంటే గనక అవి బాగా గడ్డగట్టేస్తాయి అనమాట. ఆ ఆప్షన్ ఉంది. ఫీచర్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకొకసారి చెప్తాను చూడండి. ఇది ఇన్వర్టర్ బేస్, టచ్ ప్యాడ్, ఆప్షన్స్ అనేటివి చాలా బాగా ఇచ్చినారు. నాకు బాగా నచ్చింది. మీరు కూడా డీటెయిల్గా చూస్తున్నారు కదా, ఆయన అన్నీ నాకు బాగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఫస్ట్ కాకపోతే నాకు ఏమీ అర్థం అవ్వలేదు. మళ్ళీ నిదానంగా ఆయన ఒక్కొక్కటికి 2-3 సార్లు ఇలా కాదు మేడం ఇలా కాదు మేడం ఇలా అని ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత నాకు అప్పుడు అర్థమైంది. ఒక సిచ్యువేషన్లో అయితే నేను రాసుకున్నాను కూడా, ఇన్ని degrees ఉంటే మనకి ఇంత టెంపరేచర్ ఉంటే మనకి ఇది కన్వర్ట్ మోడ్, ఇంత టెంపరేచర్ ఉంటే అని. అంటే సడన్గా కొనే వాళ్ళకైతే అర్థం కాదు. 1-2 సార్లు నీట్గా వినాలి, క్లారిటీగా. నాకు పెద్దగా అలవాటు లేదు ఇలాంటివి. అందుకు మా ఆయన మా బాబు నీట్గా విని దాన్ని ఎట్లా ఏమి అని చెప్పి వాళ్ళు ఫస్ట్ అర్థం చేసుకున్నారు, మళ్ళీ నాకే చెప్పినారు. ఫ్రిడ్జ్ అయితే బాగుందండి, నాకు బాగా నచ్చింది. ఐటమ్స్ పైన ఫ్రిడ్జ్ ఓపెన్ చేయంగానే బాగా ఒక 4 racks ఉన్నాయి. మళ్ళీ ఒకటి కూరగాయలు పెట్టుకోవడానికి ఒక పెద్ద ర్యాక్ ఉంది. మళ్ళీ కింద వచ్చేసి 2 racks ఉన్నాయి, అంటే సపరేట్ పెట్టుకోవడానికి ఫ్రూట్స్ అలాంటివన్నీ పెట్టుకోవడానికి కూడా చాలా బాగా అయితే యూజ్ అవుతుంది. అంటే అన్నీ ఒకే చోట పెట్టుకొని ఒకే కంపార్ట్మెంట్లో పెట్టుకొని ఐటమ్స్ అన్నీ స్మెల్ రాకోకుండా ఉండడానికి డివైడ్గా పెట్టుకోవడానికి ఆ పార్టీషన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మీకు నేను ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అది కూడా బాగా నీట్గా క్లారిటీగా చూపిస్తాను. ఇంకా కింద వచ్చేసి మేము ఎక్కువగా ఐస్ క్రీమ్స్ పిల్లల కోసం అని కొంచెం డీప్ ఫ్రిడ్జ్ ఐటమ్స్ అంటే ఫ్రెంచ్ ఫ్రైస్, మెకాన్స్ అలాంటివన్నీ కొంచెం నేను ఎక్కువ యూజ్ చేశాను
అనమాట. అందుకు వాటి కోసమని నేను కొంచెం డీ ఫ్రిడ్జ్ ఎక్కువ కావాలి నాకు అనే ఉద్దేశంతో 2 డీ ఫ్రిడ్జ్ లాగా వర్క్ చేశాయనే ఉద్దేశంతో తీసుకున్నాను. ఇంకొకటి, ఈ ఫ్రిడ్జ్లో అయితే వైఫై కనెక్షన్ కూడా మనం మన సెల్లులో కనెక్ట్ చేసుకోవచ్చు. అంటే ఇంటికి వైఫై ఉంటే గిన ఆ ఇంటి కనెక్షన్ నుంచి మన మొబైల్లో కూడా ఫ్రిడ్జ్ని అయితే కంట్రోల్ చేయొచ్చు. మనం ఇంట్లో ఉన్న షాప్లో ఉన్న బయట ఎక్కడికైనా మీరు వెళ్తే ఇప్పుడు ఏసీలు వచ్చినాయి కదా మొబైల్ ద్వారా ఆపరేట్ చేసేవి, అదేవిధంగా ఏమంటారు వైఫై ద్వారా మనం ఫ్రిడ్జ్ ఆపరేట్ చేసుకోవచ్చు. అదైతే మా ఆయన మొబైల్కి ఇంట్లో జియో నెట్ ఉన్నందుకు దానికి కనెక్ట్ చేసుకున్నాం మేము. అలాగే మా ఆయన సెల్కి కనెక్ట్ చేసుకున్నారు. ఎప్పుడైనా అవసరం పడితే టక్కని దాన్ని ఆపరేట్ చేయడానికి ఉంటుందని చెప్పి. ఇంక ఇప్పుడైతే నేను మా వాడు ఇంకా వాళ్ళన్నీ చూపించిన తర్వాత ఒకసారి ఓపెన్ అయితే చేస్తున్నాము. మళ్ళీ నేను మీకు నీట్గా క్లారిటీగా చూపిస్తాను చూడండి. పైన అయితే 4 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. ఇవి కిందివి 2, ఇదిగోండి పైన 3 కంపార్ట్మెంట్స్ ఉన్నాయి. 2 పెద్దవి, అదొకటి కాస్త చిన్నగా ఉంది వెజ్జీస్ పెట్టుకోవడానికి. కింద 2 ఫ్రూట్స్ అవి పెట్టుకోవడానికి. ఈ సైడ్ ర్యాకులు ఇవి అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. హైట్ పైకి కిందికి అలా అడ్జస్ట్ చేసుకోవడానికి కూడా ఉంది. బాటిల్స్ అడ్జస్ట్ చేసుకోవడానికి. ఇవి బాగా క్వాలిటీగా కూడా ఉన్నాయి. మిర్రర్స్ ఒక్కొక్కటి చాలా మందంగా ఉన్నాయి. అక్కడ ఉంది చూడండి గార్డెనర్ ఫ్రెష్ ఫ్రూట్స్ పెట్టుకోవడానికి. ఇంకా వేరేవి మైజోన్ అని మనకు నచ్చినవి సపరేట్ పార్టీషన్ పెట్టుకొని స్మెల్ రాకుండా ఉండడానికి ఐటమ్స్. ఈ క్వాలిటీ అయితే నాకు లోపల ఫైబర్ కానివ్వండి, గ్లాస్ కానివ్వండి, ఇవి సెల్ఫ్స్ కానివ్వండి, అవి ఏమంటారు బాస్కెట్స్, ఆ బాస్కెట్స్ కానివ్వండి, క్వాలిటీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. వెయిట్ మిర్రర్స్ అయితే ఒక్కొక్కటి చాలా వెయిట్ ఉన్నాయి. అన్నీ కూడా క్వాలిటీ పరంగా కూడా లోపల ఎక్కడ కాంప్రమైజ్ అనేది లేకుండా బాగా ఇచ్చినారు కంపెనీ వాళ్ళైతే గిన. ఇదిగోండి ఇంకొకటి, ఇది లైట్. మీకు ఆ మ్యాజిక్ కూలింగ్ అనేది కనిపిస్తుంది కదా, అది అనేది లైట్. జస్ట్ మనం ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి క్లోజ్ చేసి ఓపెన్ చేసినామనుకోండి, ఆ ఓపెన్ అయ్యే విధానాన్ని బట్టి స్లోగా బ్రైట్నింగ్ పెరుగుతుంది అనమాట. అంటే మనం నార్మల్ ఫ్రిడ్జ్కి ఓపెన్ చేయగానే ఎక్దమ్ లైట్ వచ్చేస్తుంది. కాకపోతే దీనికి అలా కాదు, నీట్గా మనం ఓపెన్ చేసే కొద్దీ బ్రైట్నెస్ అనేది పెరుగుతుంది. బాగుంది. క్వాలిటీ పరంగా అన్నిటి పరంగా నాకైతే చాలా బాగా నచ్చింది ఫ్రిడ్జ్. అంటే 1-2 సార్లు సెర్చ్ చేసి తీసుకున్నాను అనుకోండి. కంపెనీలో మామూలు షోరూంలో రిలయన్స్ డిజిటల్లో డెమో పీస్ ఉంటే చెక్ చేసి తీసుకున్నాను. నాకైతే నచ్చింది. మా ఆయన కూడా నీకు నచ్చిన ఫ్రిడ్జే తీసుకో అని, తను కూడా పాపం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా నాకు నచ్చిందే ఇప్పించినారు. ఇదిగోండి ఇదైతే డీ ఫ్రిడ్జ్. ఇప్పుడు నేను ఓపెన్ చేసిన కంపార్ట్మెంట్ వచ్చేసి కన్వర్టింగ్ మోడ్. ఇది కన్వర్టింగ్ మోడ్. వీటిలో కూడా 3 సెల్ఫ్స్ ఉన్నాయి. అంటే మొత్తం 6 సెల్ఫ్స్ అన్నమాట. ఇందులో కూడా మనం ఐటమ్స్ డివైడ్ చేసే పెట్టుకోవచ్చు. అన్ని వెజ్ ఒక సైడు, నాన్ వెజ్ ఒక సైడు, అలా కూడా పెట్టుకోవచ్చు. ఏం ప్రాబ్లం అయితే లేదు. ఇందులో కూడా ఐస్ క్రీమ్స్ పెట్టుకోవడానికి కానివ్వండి, అన్నీ పెట్టుకోవడానికి బాగా విడతీగా బాగా ఉంది. ఈ సెల్ఫ్స్ కూడా, ఈ బాస్కెట్స్ కూడా బాగా క్వాలిటీగా ఉన్నాయి. కింది దానికైతే సైడ్కి ఏమీ రాలేదు. అంటే మామూలు వాటర్ బాటిల్స్ అట్లాంటివి పెట్టుకోవడానికి వస్తాయి కదా, అదైతే ఏం రాలేదు. ఇంక ఇదైతే ఐస్ క్యూబ్స్ పెట్టుకునేది. ఇంకా దీన్ని కూడా ఓపెన్ చేసి, వాళ్ళు ఓపెన్ చేయలేదు, ఇది మేము ఓపెన్ చేసి చెక్ చేసుకున్నాము. నేను, మా చెల్లెలు, మా పెద్దబ్బాయి అన్నీ కలిసి ఓపెన్ చేసి చెక్ చేస్తున్నాము. వీడియో లెంతీగా ఉంది అని ఏమనుకోవద్దండి. నేను పిన్ టు పిన్ మీకు క్లారిటీగా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తూ చెప్తున్నాను అంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ని. ఇది ఎగ్ ట్రే. ఎగ్స్ అయితే 8 ఎగ్స్ పట్టేలాగా ఇచ్చినారు. నేను ఫ్రిడ్జ్ ఎక్కడ పర్చేజ్ చేసినా ఏమనేది కూడా మన ఛానల్లో అయితే ఫుల్ వీడియో ఉంది ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేయండి, మీకు యూస్ఫుల్ అవుతుందేమో చూడండి. అంటే అనంతపూర్ డిస్టిక్ వరకు, మాది అనంతపూర్ డిస్టిక్ కాబట్టి నేను అనంతపూర్ డిస్టిక్ సంబంధించి గుంతకల్లో అయితే రిలయన్స్ డిజిటల్లో పర్చేజ్ చేసిన. ఇంకా మా వాడు ఈ ఎగ్ ఏమంటారు దీన్ని ఐస్ క్యూబ్స్, దాన్ని పైకి కిందికి వేసి ఇది ఎట్లా వర్క్ చేస్తుంది ఏం లేదు అని అన్నీ నీట్గా చెక్ చేసి ఒక రిపేర్ ఇలాగైతే చేసేసినాడు దాన్ని. ఇదిగోండి అన్నీ, ఇది ఐస్ క్యూబ్స్ పెట్టుకునేది అంతేనండి.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఒకసారి మళ్ళీ నీట్గా పైనుంచి కింది వరకు అన్ని ఫ్రిడ్జ్ అంతా ఒకసారి మళ్ళీ చూపిస్తాను. ఇంతకీ ఇంత వీడియో చెప్పిన దాన్ని నా పాత ఫ్రిడ్జ్ ఏమనేది మీకు చూపించలేదు కదా, లాస్ట్లో అయితే చూపిస్తాను నా పాత ఫ్రిడ్జ్ ఏదనేది. అదైతే 15 years దాదాపు అయిందండి. చాలా బాగా వర్క్ చేసింది. నాకు చాలా బాగా నచ్చుతుంది మా పాత ఫ్రిడ్జ్. ఇదిగోండి 3 star రేటింగ్. మీరు డబల్ డోర్ ఫ్రిడ్జ్ ఏది తీసుకున్నా 3 star ఉంటుంది, 5 star రేటింగ్ అయితే ఉండదు. సైడ్ బై సైడ్ ఈ పెద్ద ఫ్రిడ్జ్ ఇదిగోండి 480 units కరెంట్, అంటే 1 yearకి 480 units కరెంట్ కాలుతుంది అని. ఇంకొకటి దీనికైతే స్కానర్ కూడా ఉంది, స్కాన్ చేసుకోవడానికి. అంటే అదే వైఫై నేను చెప్పినా కదా, ఇంక అన్నీ ఇట్లా ఆప్షన్స్ అన్నీ దానిపైనే ఉన్నాయి. బ్రైట్నింగ్ అవన్నీ ఇప్పుడు నేను చెప్పినవే అన్నీ. ఇన్వర్టర్ మోడ్, 10 years వారంటీ అయితే ఉంది. అన్నీ నీట్గా చూడండి ఒకసారి. గ్లాస్ ఫినిషింగ్ నేను వీడియో తీయడం కూడా మీకు నీట్గా కనిపిస్తుంది కదా అందులోన. అదిగోండి అది వైఫై, సూపర్ ఫ్రిడ్జ్, అవన్నీ ప్లస్ మైనస్ అవన్నీ మనం ఎక్కువ తక్కువ చేసుకోవడానికి. నేను మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్ అవుతుంది. ఒకవేళ ఏదైనా మీరు కొత్త ఫ్రిడ్జ్ తీసుకోవాలి, ఏదైనా చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మీకు యూస్ఫుల్ అవుతుంది అనే ఉద్దేశంతోనే పెడుతున్నానండి. ఇదేం ఎటువంటి ప్రమోషన్ కాదు. మీరు ఇంకా చూస్తే నాది ఇది ఇంకా ఒక 4th వీడియోనో 5th వీడియోనో ఉంది అంతే. కొత్త ఛానల్ నాది. ఇంకా బై ఛాన్స్ ఇంకా సబ్స్క్రైబర్స్ పెరగాలి, నా ఛానల్ బాగా మంచి ఇంప్రూవ్ అవ్వాలని ఆశిస్తున్నాను. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా నేను మంచి మంచి వీడియోస్ నాకు వీలున్నట్ల, యాక్చువల్గా ఎక్కువ శాతం అయితే కుకింగేనండి నా పర్పస్. కుకింగ్ వీడియోస్ కూడా వస్తాయి. నేను ఇది మీకు హెల్ప్ అవుతుందనే ఉద్దేశంతో మాత్రమే పెడుతున్నాను, అంతేనండి. ఇంకా లాస్ట్లో అయితే మా వాడు ఫ్రిడ్జ్ క్లీన్ చేస్తున్నాడు అంతా. అదిగోండి నేను చెప్పినా కదా మెయింటెనెన్స్, ఇది అనేది మెయింటెనెన్స్ ఫ్రిడ్జ్ అనేది. ఇదిగోండి ఇప్పుడు వచ్చేసింది నా పాత ఫ్రిడ్జ్ ఇది. ఇప్పుడు దీని ప్లేస్లోనే మేము ఈ ఫ్రిడ్జ్ తీసుకొచ్చినాం. బాగా వర్క్ చేసిందండి ఇన్ని రోజులు, చాలా బాగా వర్క్ చేసింది. అంతే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్.